పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ యొక్క మహాకృప చేత, దయచేత మమ్మల్ని కాపాడి నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. తండ్రి, ధ్యానింపబోచున్నటువంటి వాక్యములో నుంచి మాతో మాట్లాడండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపను బట్టి నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించి నీ మహిమ కొరకు, మా ఆత్మల రక్షణ కొరకు నాయన నీవు సమస్త సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంది. దాన్ని చదువుదాం. 16, 17 వచనాలు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ప్రేమన దేవుని పిల్లారా, చదవబడిన ఒక లేఖన భాగాన్ని మనం గమనిస్తే ఏసావు, యాకోబు వీరిద్దరూ అన్నా తమ్ముళ్ళు. ఏసావు ఏమో అన్న, యాకోబు ఏమో తమ్ముడు. ఈ యొక్క ఏసావు పని, వృత్తి ఏంటంటే వేటాడడం. అడవిలోకి పోయి జింకలు లేదా జంతువులను వేటాడి తీసుకొని వచ్చి తినడం ఏసావు యొక్క పని. యాకోబు యొక్క పని ఏంటంటే వ్యవసాయం చేస్తూ ఇంటికాడ ఉండేవాడు. బాగా మంచి వంటలు కూడా వండేవాడు. కనుక ఈ యొక్క అన్నయ్య అయిన ఏసావు పెద్దవాడు, జ్యేష్ఠుడు అన్నమాట. మొదటివాడిని జ్యేష్ఠుడు, పెద్దవాడు అంటారు. కనుక ఈ మొదటివాడు జ్యేష్ఠుడైన యొక్క ఏసావు అడవిలోకి వెళ్తాడు. అడవిలోకి వెళ్ళి వేట కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ రోజు అతనికి ఏమీ కూడా దొరకదు. ఆ రోజు అతనికి ఏమీ కూడా దొరకదు. బాగా అడవిలో తిరిగి 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 అలసిపోతాడనమాట. అలసిపోయి ఆహారం కోసము ఏమీ కూడా ఏసావుకి దొరకదు. దొరకనప్పుడు ఇంకా ఇంటికి వచ్చేస్తాడు, తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే తమ్ముడు కూర వండుతూ ఉంటాడు, చిక్కుడుకాయ కూర. ఆ యొక్క కూర ఎలా వండుతుంటాడంటే యాకోబు బాగా రుచిగల పదార్థాలన్నీ కూడా దాంట్లో వేసి ఎర్రగా వచ్చి ఉంటుంది. అది బాగా ఎర్రగా వచ్చి ఉంటుంది ఆ కూర అన్నమాట. ఎర్రగా వచ్చి బాగా వాసన వస్తూ గుమగుమలాడుతూ ఉంటుంది. చూడ్డానికి బాగుంటుంది, వాసన కూడా బాగుంటుంది. కాబట్టి ఏసావు తమ్ముడు వండే కూర దగ్గరకు వచ్చి, ఒరే తమ్ముడు,
నాకు చాలా ఆకలిగా ఉంది. అడవిలో తిరిగాను వేట కోసం. ఏది కూడా దొరకలేదు. కనుక నాకు ఆ కూర కొంచెం ఇవ్వు. చాలా ఆకలిగా ఉంది. ఆ కూర తిని నా ప్రాణం కాపాడుకుంటాను అని తమ్ముడితో అంటాడు. తమ్ముడు అప్పుడు ఏం చేస్తాడంటే, నేను ఊరికనే ఎందుకు ఇస్తాను నీకు? నీ జ్యేష్ఠత్వపు హక్కు ఇస్తే నేను ఇస్తాను అంటాడు. జ్యేష్ఠత్వపు హక్కు అంటే పెద్దరికం, జ్యేష్ఠత్వం, మొదటి స్థానం, ఆశీర్వాదం. జ్యేష్ఠత్వం అనేది ఆశీర్వాదం, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, మొదటి స్థానం అనేది. కనుక ఈ యాకోబు అలాగ అడిగినప్పుడు అన్నయ్యన ఏశావు ఒక మాట అని ఉండాల్సింది. కేవలం ఒక పూట కూటి కోసం, కూర కోసం నేను నా జ్యేష్ఠత్వపు హక్కును, దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన ఈ జ్యేష్ఠత్వాన్ని, పెద్దరికాన్ని వదులుకుంటానా? నేనే వండుకొని తింటా కాసేపు అయితే అని అనాల్సింది పోయి, ఈ ఏశావు ఏం చేస్తాడంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేస్తాడు. ఆ ఒక్క పూట కూటి కోసం, ఆ కూర కోసం, ఆ అన్నం కోసం. సరే, నువ్వు నాకు ఆ అన్నం కూర పెడితే ఈ రోజు నుంచి నా పెద్దరికం నీకు ఇచ్చేస్తాను. ఇక నుంచి నువ్వే పెద్దోడివి, జ్యేష్ఠత్వ హక్కు నీదే అన్నట్టుగా ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఒక పూట కూటి కోసం తమ్ముడికి ఇచ్చేస్తాడు. కాబట్టి దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడి అనుగ్రహించినటువంటి వాటిని లోకంలో ఉన్న అల్పకాలమైన వాటి కోసం మనం పోగొట్టుకోవడం అనేది మంచిది కాదు. చూడండి, ఏశావు మళ్ళా తర్వాత బుద్ధి వచ్చి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, దేవుడిచ్చినటువంటి ఒక పెద్దరికాన్ని, దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని నేను పోగొట్టుకున్నాను, నాకు కావాలి మళ్ళా అని తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నన్ను ఆశీర్వదించు, నా జ్యేష్ఠత్వపు హక్కును బట్టి, నేను పెద్దోడిని కదా, నన్ను ఆశీర్వదించంటే తండ్రి అంటాడు, లేదు నాయనా, నువ్వు పోగొట్టుకున్నావు, నీ పెద్దరికాన్ని, నువ్వు జ్యేష్ఠత్వాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. కాబట్టి ఆశీర్వాదం అంతా కూడా నీ తమ్ముడికి వెళ్ళిపోయింది అని తండ్రి అన్నప్పుడు, ఇంకొక అవకాశం కూడా లేదా, ఒక్క దారి కూడా లేదా అని ఏశావు అడుగుతాడు తండ్రిని. లేదు నాయన, ఒక్కసారే ఉంటుంది, అంతే కదా, జన్మ ఒక్కసారే, మరణం ఒక్కసారే, సమయం ఒక్కసారే ఈ భూమి మీద, మరలా ఇంకో రెండోసారి భూమి మీదకి మనం రాం. కనుక ఏశావు తండ్రి దగ్గరికి వెళ్ళి బాధపడినప్పుడు తండ్రి చెప్పేస్తాడు, ఇంకా అవకాశము లేదు అంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ఏశావు కేవలం ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. జ్యేష్ఠత్వపు హక్కును గుర్తించిన, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, అవకాశాన్ని గుర్తించిన తమ్ముడేమో ఆ ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని వలన ఘనత పొందాడు, దైవలోకం చేరుకున్నాడు. కనుక మనం కానీ గమనిస్తే, దేవుడు భూమి మీద ప్రతి మనిషికి కూడా రక్షణ పొందే అవకాశాన్ని, పరలోకానికి పోయే అవకాశాన్ని, మారు మనసు పొందే అవకాశాన్ని, సమయాన్ని దేవుడిచ్చాడు. దేవుడు ప్రతి మానవునికి తన పాపముల నుంచి రక్షింపబడే అవకాశం ఇచ్చాడు.
దేవుడు మానవునికి తన పాపములు కడిగి వేసుకొని పవిత్రుడయ్యే అవకాశాన్ని ఇచ్చాడు. భూమి మీద మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు. భూమి మీద దేవుడైన తన గురించి తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. భూమి మీద నరకం నుంచి తప్పించుకొని పరలోకానికి వెళ్ళేటటువంటి సమస్త అవకాశాలు, సమయము దేవుడు మనుషులకు ఇచ్చాడు. ప్రతి మనిషికి ఇచ్చాడు. అయితే మనుషులమైన మనము దీన్ని గుర్తించామా? ప్రతి మనిషికి జననం ఉంది, మరణం ఉంది. మరణం తర్వాత నా గతి ఏమిటి? మరణానికి ముందు నేనేం తెలుసుకోవాలి, నేనేం చెయ్యాలి అనేది ఆలోచన చేయకుండా ఏశావు వలె ఒక పూట కూటి కోసం తన దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నట్లుగా ఈ లోకంలో మనం కూడా ఆ తిండి కోసం, కూటి కోసం, డబ్బు కోసం, ఆనందం కోసం, మనుషుల కోసం, ఈ లోకంలో ఉన్న వాటి కోసం దేవుడిచ్చేటటువంటి ఆ గొప్ప రక్షణ పరలోకాన్ని మనం పోగొట్టుకోవడం అనేది మంచిది కాదు. చూడండి, ఏశావు దేవుడిచ్చిన దాన్ని కేవలం అల్పకాలమైన దాని కొరకు పోగొట్టుకున్నాడు. మనుషులు కూడా యేసు ప్రభు తన విలువైన రక్తాన్ని ఇచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు, తన మాటని ఇచ్చాడు, పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు దేవుడు. మరి దీనిని ఎంతమంది తెలుసుకొని దేవుడు నాకు ఇట్లాంటి గొప్ప భాగ్యాన్ని, అవకాశాన్ని ఇచ్చాడు, నిత్య జీవానికి, మరణం లేని లోకానికి నన్ను వారసునిగా చేయడానికి, అర్హుడిగా చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, తన గురించి నాకు తెలియచేశాడు, పాపినైనా నన్ను మార్చడానికి ఆయన వచ్చాడు, నా పాపములు కడగడానికి ఆయన సమస్త కార్యాలు చేశాడు, నేను నరకానికి వెళ్లకుండా నన్ను ప్రేమించి దేవుడు నాకెన్నో దినములు, వారములు, నెలలు, సంవత్సరాలు, సమయము, అవకాశం ఇచ్చాడని గుర్తెరగడం అనేది చాలా గొప్పది. ఏశావును మనం చూస్తున్నప్పుడు ఏశావుకి మళ్ళా అవకాశం దొరకలేదు. ఏశావుని మనం చూస్తున్నప్పుడు ఏశావు దేవుడిచ్చిన దాన్ని చిన్న చిన్న వాటి కోసం పోగొట్టుకున్నాడు. చూడండి, ఒక్క పూట కూడు అన్నం కోసం మనిషి జీవితమా? డబ్బు కోసం మనిషి జీవితమా? ఈ లోకంలో ఉన్న అల్పకాల సంతోషాల, భోగాల కోసం మనిషి జీవితమా? దేవుడిచ్చిన ఈ జన్మ ఎంత గొప్పదో! దేవుడు చేసిన ఈ శరీరం ఎంత గొప్పదో ఇంకెవరు చేయలేరు. దేవుడిచ్చిన ఈ శరీరాన్ని ఎవరు చేయలేరు. కాబట్టి దేవుడిచ్చిన శరీరాన్ని మనం పాడు చేసుకోకూడదు. దేవుడిచ్చిన సమయాన్ని మరి ఎవరు ఇవ్వలేరు. సమయాన్ని ఎవరు ఇవ్వగలరు? కాలాన్ని ఎవరు ఇవ్వగలరు? కాలాన్ని ఎవరు పొడిగించగలరు? మన శరీర నిర్మాణము, జన్మ ఎవరు చేయలేరు. సమయాన్ని ఎవరు కూడా తిరిగి రానివ్వలేరు. పోయిన కాలాన్ని ఎవరు తిరిగి రానివ్వలేరు. కనుక దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశాలను, దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప రక్షణ భాగ్యాన్ని, దేవుడు ఇచ్చిన పరలోక అవకాశాన్ని ఏ మనిషి కూడా పోగొట్టుకోకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యాకోబు దాన్ని గుర్తించాడు. యాకోబు దేవుని గుర్తించాడు.
యాకోబు దేవుని ఆశీర్వాదాన్ని గుర్తించాడు. యాకోబు దేవుడు ఇచ్చిన వాటిని, ఇచ్చే వాటిని గుర్తించాడు. మనుషులందరి కోసం దేవుడు శాశ్వతమైన మంచి లోకాన్ని దేవుడు ఒకటి ఏర్పాటు చేస్తున్నాడు. ఆ లోకానికి దేవుడు తీసుకెళ్ళడానికే ఈ లోకానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు అని మనం ఎరిగి ఉండాలి. దేవుడిచ్చిన అవకాశము, సమయము. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని శరీర భోగాల కోసం మనం వాడుతూ ఉంటే దేవుడిచ్చిన అవకాశం అయిపోద్ది, దేవుడిచ్చిన సమయము అయిపోద్ది. అప్పుడు మరణం వస్తుంది. మరణం తర్వాత దేవుని సింహాసనం ఎదుట మనం నించుంటాము. ఆయన ఎదుట మనం జవాబు చెప్పుకోవడానికి నించోవాలి. అప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు. నేను నీకు అవకాశం ఇచ్చాను, నేను నిన్ను ప్రేమించాను, నేను నీకు టైం ఇచ్చాను, నీకోసం ప్రాణం పెట్టాను, నీకోసం రక్తం కార్చాను, నిన్ను ప్రేమించాను కాబట్టే అన్నీ చేశాను, కానీ నువ్వు నా ప్రేమను తృణీకరించావు, నన్ను కాదనుకున్నావు, నీ ఇష్టానుసారంగా నువ్వు బతికావు, నాకు దూరం అవ్వాలనుకున్నావు. కాబట్టి నేనిచ్చిన కాలం అంతా కూడా వ్యర్థం చేశావు, నేనిచ్చిన కాలం అంతా కూడా వ్యర్థం చేశావు. కనుక నేనిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నందుకు, నేనిచ్చిన కాలాన్ని వ్యర్థం చేసుకున్నందుకు నీకు దొరికే ప్రతిఫలము నరకము అంటాడు.